ఓం నమో వెంకటేశాయ. మనం చివరి వీడియోలో విన్నాం వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడిగా వకులమాత దగ్గర ఉన్నారు అని. ఆమె ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు కృష్ణ అవతారంలో ఉన్నప్పుడు యశోదమ్మే ఇప్పుడు వకులమాతగా జన్మించారు అని. తర్వాత ఒకరోజు అడవిలో వెళ్తున్న శ్రీనివాసుడికి పద్మావతి అమ్మవారు కనిపించారు అని. తర్వాత ఏం జరిగింది? పద్మావతి అమ్మవారు తన చెలికత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో శ్రీనివాసుడు అమ్మవారిని చూస్తారు. అమ్మవారు కూడా శ్రీనివాసుడిని చూస్తుంది. అది గమనించిన అమ్మవారి చెలికత్తెలు అమ్మవారిని తీసుకుని అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళిపోతారు. పద్మావతి అమ్మవారిని చూసిన వెంటనే శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. స్వామివారు లక్ష్మీమాతను కదా వెతుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చింది, పద్మావతి అమ్మవారిని ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని. అందుకు వివరణ ఈ వీడియోలోనే ఉంటుంది, పూర్తిగా వినండి. పద్మావతి అమ్మవారు అంతఃపురానికి వెళ్ళిపోగానే స్వామివారు కూడా ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు శ్రీనివాసుడు దిగాలుగా పనుకుని ఉండడం చూసిన వకులమాత, ఏమైంది నాయనా, ఎందుకు అలా ఉండావు అని అడుగుతుంది. అప్పుడు స్వామి తన అవతారానికి సంబంధించిన ఒక రహస్యాన్ని చెబుతారు. అమ్మ, నేను ఒకప్పుడు త్రేతాయుగంలో రామచంద్రుడిగా ఉన్నప్పుడు తండ్రి మాట కోసం అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు నాతో పాటు నన్ను అనుసరించి సీతమ్మ తల్లి, లక్ష్మణుడు కూడా అరణ్యవాసం చేస్తున్నారు. అదే సమయంలో కుశధ్వజుడు అనే మహర్షి యజ్ఞంలో ఉన్న అగ్ని అంత పవిత్రతతో వేదం చదువుతూ భగవంతుడిని అర్చన చేస్తున్నాడు. ఆయన అర్చనకు ప్రీతి చెందిన పరమాత్మ ఆయనకు ఒక కుమార్తెను ఇచ్చారు. ఆ కుమార్తె దర్భలపైన పడుకుని నవ్వుతూ కనపడింది. ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత నేను శ్రీమన్నారాయణని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను అని చెప్పి వెళ్ళి తపస్సు చేసుకుంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రావణాసురుడు ఆమెను చూసి, నిన్ను నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు. ఆమె, నేను శ్రీమన్నారాయణుని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను, నేను అప్పటి వరకు తపోదీక్షలో ఉంటాను అని చెబుతుంది. తపోదీక్షలో ఉన్న వేదవతిని శీలం అపహరించడం కోసం మీదకు వచ్చాడు రావణాసురుడు. ఆమె జుట్టు పట్టుకోబోయే ప్రయత్నం చేయగా ఆమె యోగాగ్నిలోకి ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టబోతుంది. అగ్నిలో దూకింది అని రావణాసురుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏ స్త్రీ పట్ల అయితే నీవు అనుచితంగా ప్రవర్తించావో ఆ స్త్రీ వల్లనే నీకు మరణం వస్తుంది అని శాపం పెడుతుంది తల్లి. అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి అగ్నిహోత్రుడి భార్య అయిన స్వాహాదేవికి ఇచ్చి కాపాడమని చెబుతారు. కొంతకాలం తర్వాత రామచంద్రమూర్తి లేని సమయం చూసి మారీచుడిని అడ్డు పెట్టుకుని సీతమ్మను అపహరిస్తాడు రావణాసురుడు. అపహరించి తీసుకుపోతున్న రావణాసురుడికి అగ్నిదేవుడు ఎదురు వచ్చి, ఓరే వెర్రి రావణ, నువ్వు తీసుకుపోతున్నది సీతమ్మ తల్లిని అనుకుంటున్నావా? నీవు తీసుకుపోతున్నది మాయా సీతని, అసలు సీతని రాముడు నా దగ్గర ఉంచాడు అని చెబుతాడు. అప్పుడు రావణుడు, ఎంత ఉపకారం చేశావయ్యా, ఇన్ని రోజులకి అసలు సీతను పట్టుకురా అని చెప్పగా అప్పుడు అగ్నిహోత్రుడు అసలు సీతమ్మ తల్లిని రథం నుంచి తీసుకుని అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న వేదవతిని సీతమ్మలా నటించమని రథం మీద కూర్చోబెడతారు. సీతమ్మ తల్లి స్థానంలో సీతమ్మ పడవలసిన కష్టాలన్నీ వేదవతి తల్లి పడుతుంది. అందువల్ల చివర సీతమ్మ తల్లి అగ్నిప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు ఇద్దరినీ తీసుకువస్తారు. అప్పుడు సీతమ్మ తల్లి, నా కోసం నేను పడవలసిన కష్టాలన్నీ నా స్థానంలో ఉండి వేదవతి పడింది కనుక తనని వివాహం చేసుకోమని రామచంద్రమూర్తిని కోరుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి, ఇప్పుడు నేను ఏకపత్ని వ్రతుడిని కాబట్టి రాబోయే కాలంలో కలియుగంలో భూమిపైన శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు వివాహం చేసుకుంటాను. అప్పటి వరకు ఈమె బ్రహ్మలోకంలో ఉంటుంది. నేను శ్రీనివాసుడిగా వచ్చినప్పుడు ఆమె పద్మావతిగా వస్తుంది. అప్పుడు నేను ఈమెను వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చారు. ఆ వేదవతే ఇప్పుడు ఆకాశరాజు కుమార్తెగా పద్మావతిగా జన్మించింది. ఆకాశ తనయగా పెరుగుతుంది. అమ్మ, నువ్వు వెళ్ళి మా వివాహం కుదుర్చు అని స్వామివారు వకులమాతతో చెబుతారు. వకులమాత సరే నాయనా అని ఆకాశరాజుతో మాట్లాడడానికి బయలుదేరుతుంది. అక్కడ అంతఃపురంలో కూడా పద్మావతి అమ్మవారు స్వామివారిని చూసినప్పటి నుంచి తనని కళ్యాణం చేసుకోవాలి అని మౌనంగా కూర్చొని ఉంటుంది. పద్మావతి అమ్మవారు ఎందుకు అలా మౌనంగా బాధగా ఉన్నారో అర్థం కాక తన తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. వకులమాతని పంపించిన శ్రీనివాసుడు మళ్ళీ ఆలోచనలో పడతాడు. అమ్మనైతే నేను పంపించాను, కానీ నా ప్రయత్నం కూడా నేను చెయ్యాలి కదా అని ఒక సోదె చెప్పే ఆమెలాగా వేషం వేసుకుని రూపం మార్చుకుని బ్రహ్మదేవుడిని చిన్న బిడ్డగా మార్చి సోది చెప్పడానికి వెళ్తాడు. సోది చెబుతున్నట్లుగా అంతఃపురం చుట్టూ ఉన్న వారికి సోది చెబుతూ ఉంటారు. అప్పుడు అది చూసిన కొంతమంది చెలికెత్తలు మహారాణి వద్దకు వెళ్ళి, అమ్మ, అక్కడ ఒక ఆమె సోది చెబుతుంది, అన్నీ నిజాలే చెబుతుందంట అని చెబుతారు. అది విన్న మహారాణి తనని గౌరవంగా తీసుకురమ్మని భటులను పంపిస్తుంది. అంతఃపురంలోకి వచ్చిన సోదె ఆమె సోది చెప్పడం ప్రారంభిస్తుంది. వినవే అమ్మా ధరణీమాత, నేను అంతా నిజమే చెబుతాను. నీ బిడ్డ ఒకరిని చూసి మనసు పారేసుకుందే అమ్మ. ఆ పిల్లవాడు ఎవరో కాదు, అతను కొండపైన ఉండేవాడే తల్లి, 3 లోకాలను కాపాడేవాడే అమ్మ. వాడు అందరినీ కాపాడే నల్లని వాడే తల్లి. కంచిలో ఉన్న వరదరాజు స్వామే అతనే తల్లి. తల్లి, నన్ను నమ్మవే తల్లి, నీ బిడ్డ పుట్టింది వాడిని చేరుకోవడానికే తల్లి. నేను చెప్పిందంతా నమ్మవే తల్లి. నేను చెప్పింది నమ్మకుండా నీవు ఆ పిల్లవాడికి నీ బిడ్డను ఇవ్వను అంటే ఉపద్రవం వస్తుందే తల్లి. నన్ను నమ్మవే తల్లి, నా మాటకు అబద్ధం కాదే తల్లి అంటుంది.
అప్పుడు ఆ మహారాణి ఆశ్చర్యపోయి, నీవు చెప్పిందంతా నిజమే అమ్మా అంటుంది. నేను చెప్పిందంతా నిజమే తల్లి, నీవు విన్నదంతా కూడా నిజమే తల్లి, కావాలంటే సాక్ష్యంగా పిల్లవాడి తల్లి వీధిలో ఉంది చూడవే తల్లి అని చెప్పి తాంబూలం ఇప్పించుకుని చీరా సారెతో వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి సోది చెప్పే ఆమె వెళ్ళిన వెంటనే వకులుమాత అక్కడికి వస్తుంది. అబ్బో, సోది చెప్పే ఆమె చెప్పిందంతా నిజమే అని వకులుమాతను అక్కడికి ఆహ్వానిస్తారు. అప్పుడు అమ్మ శ్రీనివాసుని పద్మావతి యొక్క వివాహం గురించి అడుగుతుంది. అందుకు అందరూ సంతోషించి సరే అని చెబుతారు. అంతా సంతోషపడి అమ్మాయిని ఇస్తాము అని చెబుతారు. అంతా బాగుంది, కానీ పిల్లవాడు ఎప్పటి నుంచో ఉన్నాడు అని చెప్తారు. కొండల్లో ఉంటాడు అంటారు. వరాహస్వామి దగ్గర ఉండే ఒక స్త్రీ అతనిని పోషిస్తుంది అని చెబుతారు. అతనికి వెనక ముందు ఎవరూ లేరా? బంధువులు చుట్టాలు ఎవరూ లేరా? అసలు ఇంతకీ ఆ పిల్లవాడి వయసు ఎంత అని అడుగుతారు. అప్పుడు అమ్మ ఏమని చెప్పనే తల్లి, అతను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు, నిరంతర ఆనంద స్వరూపుడు, ఈ లోకాలన్నీ పోషించేవాడు, పరిపాలించేవాడు, నీ బిడ్డ కోసం వచ్చినవాడు, అవతార ప్రయోజనంలో ఇది ఒకటి తల్లి అని చెబుతుంది. అప్పుడు పద్మావతి అమ్మను అడుగుతారు, వివాహం చేసుకోవడం ఇష్టమేనా అని. ఆ తల్లి అంటుంది, నా హృదయం ఎప్పుడూ హరియందే ఉంది. నేను పుట్టిందే అతని కోసం. అతనిని ఉద్యానవనంలో చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వివాహం చేసుకుందామా అని ఎదురు చూస్తున్నానమ్మా అంటుంది. అంతా సంతోషపడి వివాహం చేస్తాము అని చెబుతారు. సుఖమహర్షిని పిలిపించి వివాహం పత్రిక రాయించి శ్రీనివాసుడి వద్దకు పంపిస్తారు. సుఖమహర్షి ఎంతో సంతోషపడతాడు. ఎంత పుణ్యమో నాకు ఈ వివాహం పత్రికను రాసే అదృష్టం లభించింది అని. శ్రీనివాసుడు ఆ వివాహ పత్రికను చదివి ఎంతో సంతోషపడి తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తారు. ఆ మాటని సుఖమహర్షి మళ్ళీ తిరిగి వచ్చి ఆకాశరాజుకు చెబుతారు. కళ్యాణానికి ఆహ్వానంగా గరుత్మంతుడిని పిలిపించి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని అతని పరివారాన్ని మొత్తాన్ని తీసుకురమ్మని పంపిస్తారు స్వామి. అలాగే ఆదిశేషుడిని పిలిచి కైలాసానికి వెళ్ళి మహాదేవుడిని పరివారాన్ని మొత్తాన్ని తీసుకురమ్మని పంపిస్తారు. ఆ విధంగా దేవలోకంలో ఉన్న దేవతలంతా, ఋషులు, మహర్షులు, గంధర్వులు అందరూ కళ్యాణానికి వస్తారు. వచ్చిన వారందరికీ వసతులు ఏర్పాటు చేయడానికి, అలాగే భోజన వసతులను చూడడం కోసం కుబేరుడి దగ్గర 14 లక్షల రామముద్రికలను, బంగారు నాణ్యాలను స్వామివారు అప్పుగా తీసుకుంటాడు. అందుకోసం బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు ఇద్దరు కూడా హామీగా సంతకాలను కూడా చేయించి ఇచ్చారు అని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు ఘనంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది అని చెబుతారు. మనం ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. పద్మావతి అమ్మ వేరు, వేదవతి వేరు, సీతమ్మ తల్లి వేరు, మహాలక్ష్మి తల్లి వేరు కాదు, అందరూ ఒకటే. ఆమె అవసరాలను బట్టి తన రూపాలని మార్చుకుంటూ ఉంటారు. అలా రూపం మార్చుకుని అమ్మ మనకి ఏ రకంగా అవసరమో లోక కళ్యాణం కోసం ఆ రకంగా స్వామివారితో కలిసి ఉంటారు. అలా పద్మావతి దేవి శ్రీనివాసుల దివ్య కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది అని చెబుతారు. కానీ స్వామివారు తర్వాత తిరిగి వైకుంఠానికి వెళ్ళలేదు. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, ఎన్నో యుగాలలో కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ దొరకని స్వామివారి దర్శనం ఈ కలియుగంలో మనలాంటి భక్తుల కోసం స్వామివారే స్వయంగా వచ్చి నిలబడి మన కోసం దర్శనాన్ని ఇస్తున్నారు. తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుడుగా ఈ రోజుటికి కూడా అక్కడ నిలబడి మనకి దర్శనాన్ని అందిస్తున్నారు. మన పాపాలన్నిటినీ తీసేస్తూ మనల్ని దయతో, కరుణతో కాపాడే కలియుగ ప్రత్యక్ష దైవమే శ్రీ వెంకటేశ్వర స్వామి. మనం హృదయపూర్వకంగా గోవిందా గోవిందా అని పిలిస్తే చాలు, స్వామివారి కృప తప్పకుండా మన మీద ఉంటుంది. ఈ కథ అందరికీ తెలిసిందే అయినా ఏదో నాకు తెలిసినంతలో స్వామి గురించి చెప్పాలి అని ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఇది కానీ మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.